పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పనస పండులో ఎన్నో రకాల పోషకాలున్నాయి. చాలామంది పచ్చి పనసకాయను కూరగా వండుకొని తింటారు. అలాగే పండినప్పుడు ఆ పనస తొనలను కూడా తింటుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో చల్లదనం కోసం తింటుంటారు. ఇక పనస పొట్టు కూర గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పనస తొనలను తిన్న తర్వాత గింజల్ని పడేస్తుంటారు. కానీ పనస గింజల్లో కూడా అనేక రకాల పోషకాలున్నాయి. పనస గింజల్లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, ఫోలేట్ వంటి మినరల్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. పనస పండు, పనస గింజలను తినటం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యల్ని కూడా నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక పనస పొట్టు కూర గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పనస పండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది సంతృప్త కొవ్వు ఉన్న పండు. పనస తొనలు తినటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందరు మాత్రం పనస తొనలకు దూరంగా ఉండాలి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారు పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పనస పండు తినటం వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా హానికరం. పనస పండు తినటం వల్ల మూత్రపిండాలలో కలిగే సమస్యను హైపర్ కలీమియా అంటారు. ఇది గుండెపోటు, పక్షవాతానికి కారణమవుతుంది. సాధారణ వ్యక్తులు పనస తొనలు తినటం వల్ల ఏ ప్రమాదం ఉండదు. కిడ్నీ రోగులు తింటేనే ప్రమాదం. ఎందుకంటే పొటాషియాన్ని క్లీన్ చేసే సామర్థ్యం మీ కిడ్నీలకు ఉండదు. దీంతో కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అలర్జీ సమస్యలతో బాధపడేవారు పనస తొనలకు దూరంగా ఉండటమే మంచిది. రబ్బరు పాలకు అలర్జీలు ఉన్నవారు పనస పండ్లను అస్సలు తినకూడదు. ఈ వ్యాధి ఉన్నవారిలో పనస పండు తినటం వల్ల అలర్జీలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట, బొబ్బలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి వారు పనస పండు తినకపోవడమే మేలు. ప్రెగ్నెన్సీ సమయంలో పనస పండు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండులో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది తల్లికి, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ హానికరం. పనస గింజల్లో విటమిన్ బి అనేది మెండుగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గింజలు తినటం వల్ల తక్షణమే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరు, ఆరోగ్యకరమైన కణాలను కూడా మెరుగుపరుస్తుంది. పనస గింజల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు పనస గింజల్ని తినటం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. పనస గింజల్లో అనేక రకాలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీనివల్ల ఇతర వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. పనస గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేస్తుంటే పనస గింజలు బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. ఇది తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా త్వరగా ఆకలి కూడా వేయదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు వీటిని ఎలాంటి డౌట్స్ లేకుండా తినొచ్చు. పనస గింజల్ని ఉడకపెట్టి లేదా కాల్చుకొని తిన్నా టేస్టీగానే ఉంటాయి.